నాకు వచ్చే జీతంలో కొంత డబ్బులు యూస్ చేసి ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఫిక్స్ అయిపోయా. టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఇండియన్ రెస్టారెంట్ నుంచి అయితే ఫుడ్ తెప్పించాను అనమాట. ఇక్కడ రంజాన్ నడుస్తుంది కాబట్టి ఒక్క పొద్దులు ఉంటూ కూడా పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది. ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్న ఏ ఒక్కరు కూడా ఫుడ్ కి ఇబ్బంది పడే వాళ్ళు అయితే అస్సలు కాదు. రంజాన్ నడుస్తుంది కదా, ఎవరో ఒకరు మనకు ఫుడ్ అనేది ఇస్తారులే అని చెప్పేసి ఒక భరోసాతో ఉంటాం. మనం బండి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టగానే ఆ మసీదులో ఉన్న వాళ్ళు, జమియాలో పనిచేసే వాళ్ళు చాలా మంది వచ్చేసారు అనమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఏ టైం కి మనకు దక్కాలని రాసి పెట్టుంటే ఆ టైం కి పక్కా మన దగ్గరికి వచ్చేస్తుంది. అలా అనుకునే మన సైడ్ నుంచి ఒక 10 మంది కన్నా కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇలా అయితే ఫుడ్ ఇచ్చామన్నమాట. దెబ్బకి బండిలో ఉన్న పార్సల్ అన్ని 2 నిమిషాల్లో అయిపోయాయి. మనం ఫుడ్ అనేది పంచక ముందే కోవిటి వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఫుడ్ ఇవ్వమని చెప్పేసి నాకు డ్యూటీ పడింది. ఇఫ్తార్ టైం కన్నా ముందే నువ్వు తీసుకొచ్చిన ఫుడ్ అనేది పంచేయి, ఆ తర్వాత మా అమ్మాళ్ళ ఇంట్లో ఫుడ్ ఇవ్వమని చెప్పేసి మా సార్ అయితే సపోర్ట్ చేశాడు. మనం ఇలా ఫుడ్ డొనేషన్ చేయడానికి చాలా పెద్ద కారణం ఉంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ గా 11 లక్షలు కంప్లీట్ చేసేసాము. సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇలా చేశాను. నా జీతం ఎంత, అందులో ఎంత ఖర్చు పెట్టాను, ఎలాంటి ఫుడ్ ఇచ్చాము, ఎంత మందికి ఫుడ్ ఇచ్చాము అనేది ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉంటా, బాయ్, జై హింద్.